విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం నుండి మొసానికల్ గ్రౌండ్ వరకు 2K మారథాన్ రన్ను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొసానికల్ గ్రౌండ్లో విద్యార్థులతో నిర్వహించిన సభలో ఎంపీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువులో పెద్దవారు వృత్తి, వ్యాపారం పరంగా తీరిక లేక జీవనం గడుపుతూ అలసిపోయి విసిగెత్తిపోతుంటారని, వీరికి విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహం అందిస్తాయని తెలిపారు. టూరిజం అభివృద్ధి జరిగితే స్థానికంగా ఉపాధి కలుగుతుందని, ప్రజలకు రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందని తెలిపారు. ప్రపంచంలో స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాలతో పాటు మన దేశంలో కాశ్మీర్, కేరళ, గోవా లాంటి రాష్ట్రాలు కూడా పర్యాటక రంగం ద్వారా అధిక శాతం ఆదాయం పొందుతున్నాయని తెలిపారు. యాత్రలు చేయడం ద్వారా విద్యార్థులకు తరగతి గదుల్లో చదువుకున్న పాఠాలతో పాటు మరింత జ్ఞానం పొందవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళల అభివృద్ధి పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవంతో పాటు సాంస్కృతిక దినోత్సవంగా గుర్తించిందని తెలిపారు. అనంతరం 2K రన్, ఎస్ఏ రైటింగ్, వక్తృత్వ పోటీలతో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి బాలాజీ, సమగ్ర శిక్షణ ఏపీసీ వెంకటరమణారెడ్డి, ఎస్టేట్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు, చిత్తూరు పట్టణ సిఐ మహేశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం 27 సెప్టెంబర్ ఈ పర్యాటక రంగంలో ఏర్పాటు చేస్తున్న ఈ దినాన్ని మనం పెట్టుకున్నాం. దాంతోపాటు సాంస్కృతిక రంగాన్ని కూడా ఈ రోజునే మనం గుర్తిస్తా ఉన్నాం. ఈ పర్యాటక రంగం అనేది ఇప్పుడే మన నరేంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందడమే కాకుండా దీని ముఖ్యోద్దేశం మరి ఉంటుంది. అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ దేశాల్లో కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ విద్యార్థులు కానీ తర్వాత ఇతర పౌరులు కానీ వాళ్ళ దైనందిన జీవితంలో అలసిపోయి ఉంటారు. సంవత్సరం మొత్తం కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, తర్వాత విద్యార్థులు అయితే చదువుకున్న వాళ్ళు చదువుకోవటంలో, తర్వాత మిగతా పౌరులు అయితే వాళ్ళ దైనందిన జీవితంలో బిజీగా ఉన్నప్పుడు కొంత మానసిక ఉల్లాసం కోసం వీళ్ళు బయటకు వెళ్ళి ఉపశమనం పొందడం అనేది మన మానవ జీవితానికి చాలా అవసరం. మనం అంతా దానే మొనోటనస్గా చేస్తే జీవితానికి ఒక అర్థం, లేకపోతే జీవితంలో విసుగు చెందడం జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, చాలా మంది విసిగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. జీవితంలో వాళ్ళకి ఏం కారణం ఉండదు, జీవితం మీద విసుగు వచ్చింది వాళ్ళు. ఒక కారణం లేకపోతే ఈ బాధల వలన అని చాలా మంది అనుకుంటారు. ఏముండదు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్. ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయనకి కావలసిన జీవితంలో కావాల్సిన ఉపశమనం ఆయనకి కలగటం. అంటే అందరూ కూడా రోజు బిజీ షెడ్యూల్లో నుంచి కొంచెం ఉపశమనం కనుక్కోవడానికి, వాళ్ళకు నూతన ఉత్సాహం కల్పించుకోవడానికి ప్రపంచ దేశాన్ని, లేకపోతే రాష్ట్రంలో ప్రాంతాలని, లేకపోతే జిల్లాలో ప్రాంతాలని చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యార్థులు కూడా మా విద్యార్థి దశలో ఖచ్చితంగా టూర్ తీసుకెళ్లేవాళ్ళు. ఏదో ఒక ప్రాంతానికి టూర్ తీసుకెళ్దాం, నెలలో ఒకసారి లేకపోతే 2-3 నెలలకు ఒకసారి విద్యార్థులందరూ అన్ని తరగతుల వాళ్ళు చారిత్రక కట్టడాలను చూడటానికి కానీ, లేకపోతే ఉద్యానవనాలు చూడటానికి కానీ, ఇట్లా లేకపోతే మ్యూజియంస్ కానీ, దానివల్ల మీకు ఉత్సాహం జరుగుతుంది. దానివల్ల మీరు నాలెడ్జ్ కూడా ఎక్కువ చేస్తారు. విద్యార్థులకి చెప్పి చదవటం కంటే చూసిన వల్ల మెమరీ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల కూడా ఎక్కువ చూస్తాం. సో అట్లాగే ప్రపంచం కూడా, ప్రపంచ దేశాలు మొత్తం ఎందుకు పర్యాటక రంగం అంటే ఈ ఉద్యోగ కల్పనలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే రెవెన్యూ కూడా వస్తుంది, టూరిజం రెవెన్యూ వస్తుంది. లైక్ స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్, తర్వాత న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ కేవలం టూరిస్టులు వస్తున్న డబ్బుతోటే బ్రతకడం. టూరిస్టులు ఇన్కమే ఎక్కువ వాళ్ళు. అలాగే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ, మన దగ్గర సౌత్లో మన కేరళ రాష్ట్రం కానీ, వాళ్ళ రెవెన్యూ చూస్తుంటే ఆదాయం టూరిజం మీదే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ జీవనం అంతా టూరిజం మీదే ఎక్కువ, 50% టూరిజం మీద ఆధారపడి చేస్తారు. అందుకని వాళ్ళ టూరిస్టులకి సేఫ్గా చూస్తుంటారు. ఎవరు కూడా అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ టూరిస్టులు జరగకుండా చూసుకుంటారు. అట్లాగే మనకు వెస్ట్గా కోస్ట్లో చూస్తే గోవా అవుతుంది. అది సముద్ర తీరం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ వస్తాయి అక్కడికి. గోవా
అందరూ 50% అయితే గోవా 65-70% టూరిజం ఆదాయం మీదనే ఆ రాష్ట్రంలో ఉంది. సో కాబట్టి దీని అందరినీ ఆ ప్రాముఖ్యతను అస్యూమ్ చేసుకుని ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అలాగే మనం అంతర్జాతీయ దినోత్సవంతో పాటు మనం నేషనల్ డే చేసుకున్నాం, రాష్ట్రంలో కానీ డిస్ట్రిక్ట్లు కానీ చేసుకున్నాం. దీంతో పాటు మన ఇప్పుడే నరేంద్ర తోమర్ గారు చెప్పినట్లు మీరు మన పురాతనమైన వస్తువులను కూడా ప్రిజర్వ్ చేయడానికి కనబడుతుంది. మన ముందుకు జనరేషన్ జరిగే కొద్ది ముందేం జరుగుతుందో తెలియదు. తాజ్మహల్ ఉంది అక్కడ ఆగ్రాలో, లేకపోతే చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. ఇవన్నీ 400-500 సంవత్సరాల క్రితం. మనం కానీ వాటిని ప్రిజర్వ్ చేయకుండా ఉండుంటే ఈ రోజు మనం మీ జనరేషన్ కనపడేది కాదు, మాకే కనపడేది కాదు. కానీ టూరిజం టూరిజం డిపార్ట్మెంట్స్ తోటి వాటన్నిటిని కాపాడుకుంటూ ఉంటాం కాబట్టి మన చారిత్రక కట్టడాలు, మన చరిత్ర తెలుసుకోవడానికి మనకందరూ కూడా ఒక అవకాశం కల్పిస్తున్నట్టు. దాంతోపాటు కోటలు, మన గండికోట దగ్గరలో మన రాయలసీమలో గండికోట ఉంది. దానికి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది. వాటన్నిటిని మనం స్కూల్లో నుంచి వెళ్ళి చూసినప్పుడు మనకు కూడా మన చరిత్ర ఏంటనేది, మన సంస్కృతి ఏంటనేది అర్థం అవుతుంది. అలాగే డాన్సెస్, కల్చరల్ భాగంగా కూచిపూడి నృత్యం మీ అందరికీ తెలుసు. తర్వాత ఒడిస్సా వాళ్ళ కేరళ వాళ్ళది ఒడిస్సా ఉంటుంది, ఒరిస్సా వాళ్ళది ఇంకొకటి ఉంది. సో ఇట్లా ఒక్కొక్క డాన్స్ సంస్కృతిని కూడా మనం కాపాడుకుంటూ దాన్ని పర్యాటకంలో ఒక భాగంగా మన సంస్కృతిని కూడా కాపాడుకుంటూ వస్తుంది. దేశాలు తమ సంస్కృతిని కాపాడుకోకపోతే మనకు ముందు మనుగడ ఉంటుంది. మనకు ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ అంటూ కనపడదు. సో దానికోసం మనం ఇవన్నీ కాపాడుకుంటూ ఉంటాం. మన పండగల్లో సంస్కృతిలో భాగమే, మన నృత్యాల్లో సంస్కృతిలో భాగమే, తర్వాత మన ప్రవర్తనలో కూడా మన సంస్కృతిలో భాగమే. మనం పక్క వ్యక్తితో మనం ప్రవర్తించే తీరు కూడా మన సంస్కృతిని తెలియజేస్తాం. ఇది మంచి సంస్కృతి లేకపోతే చెడ్డ సంస్కృతి అనేది ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అట్లాగే ప్రపంచంలో వెళ్ళిన భారతదేశాలు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా మన సంస్కృతి ఏంటో వాళ్ళకి చూపించడం వల్లే ఆ గౌరవం ఏంటో మనం పొందుతాం. సో కాబట్టి అన్ని విధాలుగా పారిశ్రామికంగా, పర్యాటక విధంగా, మన మానసిక ఉల్లాసం కోసం, తర్వాత మీ నాలెడ్జ్ ఎంక్వైరీ చేయడం కోసం ప్రపంచంలో ఇట్లాంటి రోజు ఒకటి జరపడం చాలా మంచిది. మన అందరం కూడా, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మీ అందరూ కూడా చాలా మంచిది. మేము కూడా దాన్ని చూసి మా ఆనందం పొందుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం దేశాలన్నీ కూడా. దేశాలు తిరిగితే మనం ప్రపంచ పటం చూసి ఇన్ని దేశాలు ఉన్నాయి, లేకపోతే ప్రపంచ పటంలో ఇన్ని సముద్రాలు ఉన్నాయి, ఇన్ని కాంటినెంట్స్ ఉన్నాయని చూస్తాం తప్పితే మనం వెళ్ళి చూసిన తర్వాత మనకు ముద్రించిపోతాం. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక ఎట్లా అభివృద్ధి చెందుతున్నారు, తర్వాత నీట్ గా ఎట్లా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైటింగ్ ఎట్లా ఉంటుంది, రోడ్లు ఎట్లా ఉంటున్నాయి, తర్వాత గ్రీనరీ ఎట్లా పెంచుకున్నారు. గ్రీనరీ తెలుసు కదా మీ అందరికీ. గ్రీనరీ లేకపోతే మనకు ఆక్సిజన్ లేదు, మన ఆక్సిజన్ మనమే పోగొట్టుకున్నాం. సో వీటన్నిటిని మనం అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు అడాప్ట్ చేసుకుంటాం చూస్తాను మనం. సో ఈ అన్నింటిని గుర్తుపెట్టుకుని ప్రపంచంలో అంతర్జాతీయ టూరిజం డే, అంతర్జాతీయ టూరిజం అండ్ కల్చరల్ డేని గుర్తించడం జరుగుతుంది. చాలా విలువైనటువంటి సందేశాన్ని మా విద్యార్థులకు అందించినందుకు మరొకసారి మీకు సభాముఖంగా